నేను నేను ఎక్కబోయే విస్తారా ఫ్లైట్ ఇదే. దీని ఫ్లైట్ నెంబర్ వచ్చేసి Z9883865. సో నేను వచ్చేసి ఇంటర్నేషనల్ ప్యారిస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సిడిజి ఎయిర్పోర్ట్ అని అంటాను. సో సడన్గా ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం అయితే పడింది. అసలు ఇండియాకి ఎందుకు వెళ్తున్నారు, సో ప్యారిస్ ఎయిర్పోర్ట్లో నేనేం చేస్తున్నాను అనే కదా మీ క్వశ్చన్ ఏంటనేది. సో ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను వివరంగా. సో స్టూడెంట్స్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. బాన్జోర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు. ఇంత పెద్ద బడ్జెట్ డైలాగులు మన దగ్గర లేవు. సో పాయింట్కి అయితే వచ్చేస్తున్నా. సో నేను వచ్చేసి ప్యారిస్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. సో ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్యారిస్ ఎయిర్పోర్ట్ గురించి. ఇప్పుడే నేను మెట్రోలో నుంచి బయటకు వచ్చేసాను అనమాట. సో మెట్రో నుంచి రావచ్చు, ట్రైన్ ఎక్కి కూడా ప్యారిస్ ఎయిర్పోర్ట్కి రావచ్చు. సో ఆ కింద ఉన్నాయి కదా టికెట్స్, అక్కడే తీసుకోవాలన్నమాట. సో మీరు ప్యారిస్ చాలామంది స్టూడెంట్స్కి తెలీదు. వాళ్ళు సడన్గా ఇండియాలో నుంచి ఇలా ప్యారిస్ ఎయిర్పోర్ట్లో దిగుతారు, క్యాబ్లో వెళ్ళిపోతారు. నన్ను అడిగేది ఏంటంటే, మీరు మెట్రో ట్రామ్ అని అడగండి సెక్యూరిటీ గార్డ్స్ని, కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే గ్రౌండ్ ఫ్లోర్ మాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. నేను వచ్చేసి టర్మినల్ 2Cకి వెళ్ళాలి. సో 2C అయితే అక్కడ ఉంది. సో ఇదంతా ఎయిర్పోర్ట్ మాట. ఇప్పుడు మీకు చూపించేదంతా. సో అదే మాట, అక్కడ కింద ట్రైన్ ఉంది. సో చాలామంది స్టూడెంట్స్కి ఐడియా ఉండదు ట్రైన్ ఉంది, మెట్రో ఉందని. సో నేను కూడా క్యాబ్లోనే రావాల్సి వచ్చింది. 1 మినిట్, దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. జాగ్రత్తగా కమా లెగ్స్ యాడ్. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? నవ్వు ఎక్కువైనట్టుంది. ప్యారిస్లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. అలా నేను కూడా మామూలుగా దిగేశాను. సో మీ అందరికీ జోక్ గుర్తే ఉంటుంది. సో మీరు మన్మధుడు సినిమా చూసుంటే బాగా ప్యారిస్ని చూపించారు. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఇది ఇండియా కాదు, ప్యారిస్. ఇండియాని టేప్ రికార్డ్ పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఈ సినిమాలో చెప్పింది నిజమే మాట. ప్యారిస్ అనేది అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు వస్తువు ఒక దగ్గర పెట్టేస్తే బ్యాగ్ అది పోయిద్ది మాట. ఆ సినిమాలో ప్యారిస్ గురించి చూపించారు. సో చాలా సినిమాలో చూపించారు. ఊపిరి, ఇంకా వరల్డ్ ఫేమస్ లవర్, మన్మధుడు 2లో కూడా చూపించారు అనుకుంటా ప్యారిస్ గురించి. నాకంటే ఐడియా లేదు. సో ఇప్పుడైతే నేను మీకు ఎయిర్పోర్ట్ అయితే మొత్తం చూపిస్తా. సో ఆ పక్కనే రోడ్డు ఉంది, కార్స్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మాట. నేను చూస్తున్నా సైడ్ నుంచి. సో ఇట్లా ఉంటాయి మాట. ఇక్కడ బెల్ట్స్ ఉంటాయి ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఉంటాయి మీరు చూసినట్టయితే. ఇప్పుడు ఇండియా కూడా అడ్వాన్స్ అయిపోయింది. సో 25 ఏంటి 50 స్పీడ్లో నడుస్తుంది ఇండియా కూడా ఫార్వర్డ్ ప్యారిస్తో పాటు. కాకపోతే ఎంప్లాయ్మెంట్తో చూసుకుంటే మీ అందరికీ తెలుసు ఇండియాలో ఈరోజు సంగారెడ్డి, జోగిపేట్ మొత్తం కంట్రీలో ఎంత % యూత్కి జాబ్స్ లేవో మీకు తెలుసా ఎవరన్నా? ఇప్పుడు నా జాబ్ కూడా కాదు చెప్పడం ఆ స్టాటిస్టిక్స్. సో ఇలా చూశాను. ఫ్లైట్ అయితే వచ్చేసింది విస్తారా. స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా ఆ నెంబర్ ఏంటో, అది మీరే ఊహించుకోండి ఆ నెంబరు, లేదా బ్యాక్కి వెళ్ళి నెంబర్ చూడండి. విస్తారా ఫ్లైట్ మళ్ళీ చెప్పను. సో ఈ ఫ్లైట్ చూడగానే నాకు మనసు కరిగిపోయింది ఫ్రెండ్స్. నాకైతే మొత్తం ఇండియా గుర్తుకొచ్చింది. సో ఇప్పుడు ఇండియా అయితే వెళ్తున్నా కదా. సో నా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇది మెల్లగా వస్తుంది, చాలా స్లోగా వస్తుంది. అందుకే మీకు చూపిస్తున్నా. ఇంత క్లియర్గా సినిమాల్లో కూడా చూపించుండరు. సో అలా ఫ్లైట్ అయితే వచ్చేసింది. అలా ఫ్లైట్ చూసి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇదే బెల్ట్ మీద. మీ అందరికి ఒకటి చెప్తాను, సో అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నాను నేను. అది తగ్గిస్తా ట్రై చేయడానికి. అది వచ్చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఎలా వస్తుందో. సో మీరు పక్కన చూడండి, కార్స్ అయితే కనబడుతున్నాయి.
సో ఇదే మాట ఎయిర్పోర్ట్. మొత్తానికి నేనైతే సాటిస్ఫై అయ్యాను. సో అనుకోకుండా మీకు ఎయిర్పోర్ట్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది కావాలని చేయలేదు. సో అలా వచ్చేసింది వ్లాగ్. సో అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అంటారు కదా చాలామంది, అది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. కొంతమంది కావాలని ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీస్తారు ఎయిర్పోర్ట్ చూపించడానికి. సో మనం అలా అయితే తీయలేదు. ఇప్పుడైతే టర్మినల్ 2Cకి అయితే వచ్చేసాము. సో మీ అందరికీ ఒక విషయం చెప్తా, లైఫ్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా సీరియస్గా ఉండమని చెప్పి ప్యారిస్లో. సో సెక్యూరిటీ అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ప్యారిస్ ఎయిర్పోర్ట్లో కూడా దొంగతనాలు అవుతాయి. సో ట్యాక్సీ డ్రైవర్స్ మోసం చేస్తారు. మీకు 30 యూరోస్లో వెళ్ళేది వాళ్ళు 70-80 యూరోస్లో అడుగుతారు. సో చాలామంది కేర్ఫుల్గా ఉండాలి. సో బయట ఉన్న బ్యూటిఫుల్గా ఉంది క్లైమేట్. ఇదిగోండి ట్యాక్సీలు ఉన్నాయి, వీళ్ళ జోలకు అస్సలు మీరు వెళ్ళొద్దు. అందుకే మీకు చూపించాను ట్యాక్సీలు. ప్రైవేట్ ట్యాక్సీస్కి వెళ్ళొద్దు. వీలైతే ఊబర్ బుక్ చేసుకోండి. ఇంకా బోల్ట్ అనే యాప్ ఉంటుంది ప్యారిస్లో, అది బుక్ చేసుకోండి. ఇంకోటి బ్లాక్ కార్ అనే యాప్ ఉంటుంది. సో ఇవన్నీ చీప్ మాట. నేను ఏమైతే యాప్స్ చెప్తున్నానో మీరు ప్రైవేట్ ట్యాక్సీ వెళ్ళినట్టయితే బుక్ అయినట్టే. నేనైతే అలా వెయిట్ చేస్తున్నా. నా పక్కనే ముసల్బాము కూడా ఉంది కూర్చుని. చాలామంది అలా వచ్చేసారు. ఈ పక్కన పంజాబ్ వాళ్ళు అయితే ఉన్నారు. మోస్ట్లీ పంజాబ్ వాళ్ళు కూడా ఎక్కువ అయిపోయారు ప్యారిస్లో. తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదేంటి, రండి తెలుగు వాళ్ళు. ఫ్రాన్స్ గవర్నమెంట్ పిలుస్తుంది. పాండిచేరిలో కూడా మనకి కాలనీస్ అయితే ఉన్నాయి. అలా ఎయిర్పోర్ట్లో ఉన్న ఇంకేం చెప్పాలి మీకు. మెట్రో అడగండి మీరు. స్టార్టింగ్ CDG ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది, ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఓవర్లీ ఎయిర్పోర్ట్ అని. 3-4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ప్యారిస్లో, కానీ ఇప్పుడు మీకు చూపించేది మెయిన్ ఎయిర్పోర్ట్. సో అందరు ఇక్కడే దిగుతారు. నేను కూడా ఇక్కడే దిగా, కాలు అయితే ఇక్కడే పెట్టా. సో నేను వచ్చేసి అరైవల్స్ దగ్గర ఉన్నా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. చాలామంది వస్తున్నారు. సో అరైవల్స్ దగ్గర ఏం చేస్తున్నాను అనే కదా ఈ బాధ అంతా. సో ఫ్లైట్ ఎక్కితే డిపార్చర్స్ కదా ఎక్కాల్సింది, నేను ఎందుకు అరైవల్స్ దగ్గర ఉన్నా అనే కదా మీకు చూపిస్తాక తీసుకొచ్చాను. మోస్ట్లీ అరైవల్స్ అంతా ఫ్రీగా ఉంటుంది. డిపార్చర్స్కి వెళ్ళాలంటే టికెట్ పెట్టుకోవాలనుకుంటా 10 యూరోస్. సో ఓవర్లీ ఎయిర్పోర్ట్లో కూడా అలాగే టికెట్ పెట్టుకోవాలి లోపల వెళ్ళడానికి. సో అరైవల్స్ దగ్గర అవసరం లేదు, డిపార్చర్ దగ్గర మాత్రం టికెట్ అయితే కొనుక్కోవాలి. అందుకే అంత బడ్జెట్ లేదు కాబట్టి మీకు అరైవల్స్ చూపిస్తున్నా. మొత్తానికి ఒకటేలాగా ఉంటుంది, కాకపోతే డిపార్చర్స్లో మీకు షాప్స్ అవే ఉంటాయి సేమ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగే. ఈసారి మీకు డిపార్చర్ ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తా. ఇక్కడైతే వెయిట్ బ్యాగేజ్ మిషన్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి నా లగేజ్ అయితే పెట్టుకుని ఉండిపోయాను, ముందేసుకుని కూర్చున్నా. సో అలా చూస్తున్నమాట. మీ అందరికి ఒక విషయం చెప్తా ఇప్పుడు, సర్ప్రైజ్ అయ్యే విషయం. సో మీరు ఈ చూస్తున్నారు కదా ఈ లగేజ్ నాదే, కానీ దాని ఓనర్ నేను కాదు. కానీ లగేజ్ మాత్రం నాదే. అంటే యాక్చువల్లీ నేను ఇండియా వెళ్ళట్లేదు. సో నేనైతే మా ఫ్రెండ్ గురించి వచ్చా. మా ఫ్రెండ్ ఇవాళ వస్తాడనమాట. వాడి గురించి అయితే చూస్తున్నా ఎక్కడ వస్తాడా అని. సో మా రూమ్మేట్ మాట చూపిస్తా అతన్ని. నాకు కూడా తెలీదు, అతని వీడియో కానీ ఫోటో కానీ ఎప్పుడు చూడలేదు. సో ఎప్పుడు అడగలేదు, డైరెక్ట్గా అయితే వచ్చేసా ఇదేదో విచిత్రంగా. సో ఇతనేనా? కాదు, చూడ్డానికి అట్లా లేడు. నాకైతే అర్థమైపోయింది. ఎందుకంటే మీరు విన్నది కరెక్టే, ఈ లగేజ్ నాది కాదు. నేను ఇండియా వెళ్ళట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ జోక్ చేశాను. మా ఫ్రెండ్ వస్తున్నాడు. అసలు ఎక్కడ వస్తున్నాడో ఇప్పటికీ నేను వెయిట్ చేసే నాకు టైం పట్టేసింది. 2C దగ్గరే ఉన్నాను, నాకైతే కనిపించట్లేదు. ఇలా తల తిప్పి చూస్తున్నా. ఫైనలీ మనోడు కనబడ్డాడు అనమాట. నువ్వేనా హేమంత్ అని. అతనే హేమంత్ అన్నాడు. అలా లగేజ్ తీసుకుని మొత్తానికి బయటకైతే వెళ్తున్నాము. ట్యాక్సీలో కాదు, ఎందుకంటే నేను పికప్ చేసుకోవడానికి వచ్చా. ఎందుకంటే ఇతను మా రూమ్మేటే. చాలామంది స్టూడెంట్స్ అందరికీ పికప్ కావాలంటే నేను వస్తాను,
కానీ అది 20 యూరోస్ అవుతుంది. అది నాకు కాదు, మీరు నా ఎక్స్పెన్సెస్కి మీరే బేర్ చేయాలి. 20 యూరోస్ అవుతుంది అప్ అండ్ డౌన్. నాకు నేను మీకు ఎక్స్ట్రా కమిషన్ కానీ ఏం తీసుకోను ఏజెంట్స్ లాగా. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక 5,000 అలా తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ పికప్కి, అంటే 50 యూరోస్. నాకేం వద్దు, జస్ట్ మీకైతే హెల్ప్ చేస్తాను. మీరు వెళ్ళవలసిన ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. అలా ఇంటికైతే వచ్చేసాము. మొత్తానికి లగేజ్ పెట్టేశాడు మనోడు. రాత్రి అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్.